మూంగ్ దాల్ కిచిడి తయారు చేద్దాము. మూంగ్ దాల్ కిచిడికి ముందుగా రైస్ మూంగ్ దాల్ ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక యాలకులు, చెక్క, లవంగా వేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేయాలి. నెక్స్ట్ ఉల్లిపాయలు బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయలు వేగినాక అల్లం చిన్నులపాయ పేస్ట్ వేయాలి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసాక అల్లం చిన్నులపాయ పేస్ట్, ఉల్లిపాయ, బిర్యానీ దినుసులు మొత్తం మంచిగా వేయించాలి. కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేలా వేయించాలి. వేగాక క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా వేయాలి. అవి కూడా కొంచెం వేయించి మనం తీసుకున్న రైస్కి తగ్గట్టు వాటర్ యాడ్ చేయాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్. మంచిగా తిప్పాలి. వాటరు వేసాక ఎసురు మంచిగా వేడవుతూ ఉంటుంది. ఎసురు వేడవుతున్నప్పుడు దానిలో తగినంత ఉప్పు, కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోవచ్చు. తర్వాత గరం మసాలా, ఇది ఇంట్లో తయారు చేసిన మసాలా. ధనియాలు, చెక్క, లవంగా, యాలక్క డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టిన పొడి అన్నమాట. ఇది కూడా వేసాక కొంచెం ఇది ఫ్రెష్ క్రీమ్ అన్నమాట. మిల్క్ మీద ఉన్న ఫ్రెష్ క్రీము లేదా వెన్న ఉంటే వెన్న కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏది యాడ్ చేసినా మంచి టేస్ట్ వస్తుంది. క్రీమ్ కలిసేలా మంచిగా తిప్పాలి. తిప్పాక ఎసురు మంచిగా మరుగుతూ ఉంటుంది. నీళ్ళు పైకి కిందకి తిరుగుతూ మంచి ఆవిర్లు పైకి వస్తూ ఉంటాయి. ఆ టైంలో మనం నానబెట్టిన బియ్యము, మూంగ్ దాల్ని, సాయి పెసరపప్పు అంటారు మామూలు తెలుగులో, లేదా పెసరపప్పు ఈ మరుగుతున్న వాటర్లో వేయాలి.
మొత్తం కొంచెం కొంచెంగా వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. దీన్ని పెసరపప్పు కిచిడి అని అంటారు ఆంధ్రాలో. మొత్తం ఇవి బ్రౌన్ రైస్ సింగిల్ పాలిష్ రైస్ అన్నమాట. ఈ షుగర్ వాళ్ళకి చాలా మంచిది. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి, డైట్ చేసే వాళ్ళకి బాగా పనిచేస్తుంది. కొంచెం ఆకలి తక్కువ అవుతుంది, ఎక్కువ తినలేము. నార్మల్ రైస్ చేసుకోవచ్చు, బిర్యానీ రైస్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏ రైస్ ఉంటే ఆ రైస్తో చేసుకోవచ్చు. ఇలా మరుగుతున్నప్పుడు ఇదే గిన్నెని తీసుకెళ్ళి నార్మల్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో పెట్టచ్చు. స్టవ్ మీద గిన్నె తీసుకెళ్ళి నార్మల్ రైస్ కుక్కర్లో, మన రైస్ వండుకునే ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో 2 టీ గ్లాస్ వాటర్ పోసేసి, ఆ కుక్కర్కి ఉండే గిన్నెలో 2 టీ గ్లాస్ వాటర్ పోసి ఆ వాటర్లో ఈ గిన్నెని పెట్టాలి. పెడితే అడుగు అంటకుండా అన్నం నీట్గా వచ్చేస్తుంది. ఈ రైస్ వండొచ్చు, నార్మల్ రైస్ కూడా అలానే వండొచ్చు. అప్పుడు ఆ అల్యూమినియం గిన్నె వల్ల వచ్చే నష్టం తగ్గుతుంది. అల్యూమినియం గిన్నెల్లో తినకూడదు అంటున్నారు కదా, వాడకూడదు అంటున్నారు. దానివల్ల వచ్చే నష్టం తగ్గుతుంది. దానిలో వాటర్ పోసి స్టీల్ గిన్నె పెట్టి రైస్ నీట్గా వండుకోవచ్చు. గిన్నె తీసేసి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో షిఫ్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ వాటర్ పోసి ఉంచాను, మూత పెట్టేసాను. ఇది నార్మల్గా రైస్ ఎలా కుక్ అవుతుంది ఇంకా అలా కుక్ అవుతుంది. ఫైనల్లీ కిచిడి రెడీ అయిపోయింది. కిచిడి అలా ఉంటుంది. దాని మీద గోంగూర చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది.